పన్నీర్ బటర్ మసాలా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? రెస్టారెంట్‌లో అయితే మంచి టేస్ట్ ఉంటది. తినే కొద్దీ తినాలనిపిస్తది. ఇంట్లో కూడా అలాగే వస్తది నేను చెప్పినట్టు చేస్తే. మరి ఇంకెందుకు లేట్? మేకింగ్ ప్రాసెస్ చూసేయండి. ముందుగా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ క్యూబ్స్‌గా కట్ చేసుకొని వేసుకోండి. నా దగ్గర క్యాప్సికమ్ అవైలబుల్‌గా లేదు. అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటది. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకొని మిక్సీలో వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి ఆనియన్స్ వేసుకొని ఒక్కసారిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి. 5 మినిట్స్ మూత పెట్టుకోండి, బాగా మగ్గుతాయి. తర్వాత 2 టమాటోస్ వేసుకోండి. ఇందులో ఒక్కసారిగా బాగా కలుపుకొని అదంతా మిక్సీలో వేసేయండి. జీడిపప్పు ఇందాకలు వేసుకున్నాం కదా, అదే జార్లో వేసేసి మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని మళ్ళీ దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఒక్కసారిగా కలుపుకోండి బాగా. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేయండి మొత్తంగా. లాస్ట్లో ఉండిపోయిన పేస్ట్ మీరు వాటర్ వేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒకసారిగా కలుపుకొని బాగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసుకొని కలుపుకోండి. ఈ మసాలా ఐటమ్ అంతా పేస్ట్కి బాగా పట్టేలాగా ఒక్కసారిగా కలుపుకోండి బాగా. పసుపు వేసుకోండి, ఓ 2 పించెస్. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకొని మరొక్కసారి కలుపుకోండి. ఇందాకలా వాటర్ మిక్సీలో వేసి ఉంచండి అన్నాను కదా, ఆ వాటర్ ఇందులో వేసేయండి. వాటర్ అనేది ఒక టీ గ్లాస్ అంత వాటర్ పడుతుంది ఇందులో. నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అవి క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఓ 10 మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఈ పన్నీర్ అంతా ఇందులో వేసేయండి. వేసేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక ఇందులో కసూరి మేతి అనేది కన్ఫామ్గా ఉండాలండి. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో. కసూరి మేతి ఒక స్పూన్ వేసేయండి ఇందులో. నెక్స్ట్ మనం ఆనియన్స్ అనేది స్టార్టింగ్లో వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా ఇందులో వేసేయండి. వేసేసి ఒక్కసారిగా కలుపుకోండి ఫుల్గా. చూడండి, ఆల్మోస్ట్ పన్నీర్ కర్రీ అయిపోవచ్చింది. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి ఇందులో. స్టార్టింగ్ మనం ఆయిల్ వేసుకున్నాం కదా, అప్పుడు బటర్ అయినా వేసుకోవచ్చు. లాస్ట్లో నేను బటర్ వేసాను. ఇదంతా ఐటమ్ అంతా బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత పన్నీర్ అనేది ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇదండి మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ. లాస్ట్లో ఒక ఎండుమిరపకాయ వేయండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ట్రై చేసి కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ మగువా.